గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. యూడేస్ ప్లస్ ద్వారా అంటే మనము మొత్తం అప్డేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనము కంప్లీషన్ సర్టిఫికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని ఒకసారి గమనిద్దాము. మనము ఏదో ఒక బ్రౌజర్లో యూడేస్ ప్లస్కి సంబంధించినటువంటి సైట్ను మనము ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేము, పాస్వర్డు, క్యాప్చర్ ఎంటర్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏంటి, లెఫ్ట్ సైడు మెనూలో మనకు లెఫ్ట్ సైడ్ అది ఓపెన్ చేసిన వెంటనే స్కూల్ కంప్లీషన్ అని ఉంది కదా, అంటే ఇక్కడ న్యూ అని కూడా చూడండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఒకటి ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకు టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఆ టోటల్ స్టూడెంట్స్కి సంబంధించింది కంప్లీట్ అయ్యిందా లేదా. ఇక్కడ చూడండి, గమనించండి. అంటే అవి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా, ఇది కంప్లీట్ అయ్యింది అంటేనే అప్పుడు మనము కింద ఒకసారి చూసినట్లయితే ఇక్కడ సర్టిఫికేట్ సింబల్ ఉంది కదా, దాన్ని మనం అక్కడ పక్కనే డౌన్లోడ్ అని మనం క్లిక్ చేసిన వెంటనే అది ఒక 1 minute కంతా మనకు డౌన్లోడ్ అయిపోతుందన్నమాట. ఎన్రోల్మెంట్ సమ్మరీ అని దీన్ని డౌన్లోడ్ జస్ట్ మనం అక్కడ కింద డౌన్లోడ్ అని క్లిక్ చేస్తేనే మనకు కంప్లీట్ ఆ సర్టిఫికేట్ కంప్లీట్ అవుతుంది. మనం చూడాల్సింది ఏంటంటే టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, అది మాత్రము అది పూర్తి కంప్లీట్ అయిందా లేదా అని మాత్రం చూసుకోవాలన్నమాట. మరి నాకు ఈ విధంగా చూడండి, అక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ అయిందనేసి నాకు చూపిస్తుంది. ఈ విధంగా మనము పీడిఎఫ్లో కానివ్వండి, అక్కడ మనకు ఏ వ్యూలో అంటే ఆ వ్యూలో మనము ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము సర్టిఫికేట్ని మనము జస్ట్ కొంచెం టైం తీసుకుంటుంది, జస్ట్ ఒక 1 minute దాకా తీసుకుంటుంది. ఈ విధంగా మళ్ళీ మనము ఒకసారి చూసినట్టయితే మన యొక్క స్కూల్ కంప్లీషన్ సర్టిఫికేట్ అంటే ఈ విధంగా మనకు డౌన్లోడ్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి హెచ్ఎం నేమ్ ఆల్రెడీ ఉంటుంది, ఆ తర్వాత స్కూల్ నేము, మండలు, ఇవన్నీ కూడా అంటే పిల్లల యొక్క ఎంతమంది గర్ల్స్, ఎంతమంది బాయ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ విధంగా సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.